Friends and respected mentors, myself is Keshamoni Chandrasekhar. I am a G544 participant. Today in this video, I am going to share my views on the part of time management. ప్రతి మనిషి జీవితంలో టైం అనేది అత్యంత కీలకమైనది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా వారికి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని సరైన డిసిప్లిన్తోని సరైన ఫోకస్తోని కంప్లీట్ చేయబట్టే ఈరోజు మనందరికి కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్గా కనపడుతూ ఎందరికో ఇన్స్పిరేషను మోటివేషన్ మనకు కలిగించడం జరుగుతుంది. జీవితంలో డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఆరోగ్యం పాడైతే మళ్ళీ మనం సరి చేసుకోవచ్చు. కానీ గడిచిపోయిన కాలం గనక మిస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి తీసుకొని రావడానికి అవకాశం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, అమెరికా ప్రెసిడెంట్కైనా, గూగుల్ సిఇఓకైనా, స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్కైనా, భారత ప్రధానికైనా, మన ముఖ్యమంత్రి గారికైనా, మన పాన్ ఇండియా ఇంపాక్ట్ గురు గంప నాగేశ్వరరావు గారికైనా, మన ఆది గురు డాషింగ్ మెంటర్ డాక్టర్ ఆది గారికైనా, మీకైనా నాకైనా ఒక రోజుకు ఉండేది 24 గంటలే. సో డోంట్ ట్రై టు మేనేజ్ ద టైం. మేనేజ్ యువర్ సెల్ఫ్ టు కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైం. ఎవరైతే సమయాన్ని అద్భుతంగా, బాధ్యతాయుతంగా, సృజనాత్మకంగా ఉపయోగించుకుంటారో వారే భవిష్యత్తులో గొప్ప వ్యక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో try to utilize the time in a proper way. My dear friends, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎ వండర్ఫుల్ ట్రిక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్లీ. సో ఇప్పటికే లాట్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ దిస్ ట్రిక్. మరి వారి యొక్క లైఫ్లో సక్సెస్ అవ్వడం జరిగింది. మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ ట్రిక్ని ఫాలో అవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి. దిస్ ట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ఐజెన్హోవర్ ప్రయారిటీ టాస్క్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఐజెన్హోవర్ ఈజ్ నథింగ్ బట్ ఏ 34th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. తన లైఫ్లో తన యొక్క లక్ష్యాలని ఏ విధంగా సాధించాడనేది ఈ ప్రపంచానికి కొన్ని ట్రిక్స్ ద్వారా చెప్పడం జరిగింది. సో దీంట్లో మీరు గమనించినట్టయితే ఈ ప్రయారిటీ టాస్క్లో భాగంగా ఒక లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే సర్టెన్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే అకార్డింగ్ టు మన యొక్క వర్క్ను బేస్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందో ఆ వర్క్ని మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఈ యొక్క ప్రయారిటీస్ని మనం కంప్లీట్ చేసుకోవాలనేది ఈ ట్రిక్ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా రాసుకోవాలనేది దీని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఐజెన్హోవర్ డివైడ్ ద టైమ్ ఇంటూ 4 టైప్స్. మన యొక్క లక్ష్యాలని ఛేదించడానికి ఏవైతే అవసరం పడతాయో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా 4 డివిజన్ పాయింట్స్గా మరి డిక్లేర్ చేయడం జరిగింది. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఏదైతే ఇమీడియట్గా చేయాలో అటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ పాయింట్లో రాసుకోమని చెప్పాడు. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంటే కానీ ప్రస్తుతానికి అంత అర్జెంట్ కాదు, అటువంటి వర్క్స్ అన్ని కూడా సెకండ్ పాయింట్కి రాసుకోమని చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ వన్ ఈజ్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ కాదు, అటువంటి వర్క్స్ అన్ని థర్డ్ పాయింట్లో రాసుకోవాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. అంటే అంత అర్జెంటు కాదు, అంత ఇంపార్టెంట్ కాదు, అటువంటి పాయింట్స్ అనేది కూడా 4th పాయింట్లో రాసుకోమని చెప్పడం జరిగింది. క్లియర్గా ఈ 4 పాయింట్స్ గురించి కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈజ్ అర్జెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్. అంటే ఇమీడియట్గా చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వర్క్స్ అన్ని కూడా ఫస్ట్ పాయింట్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆఫీస్లో మీ బాస్ ఒక వర్క్కి సంబంధించిన రిపోర్ట్ని ఈవినింగ్ 5 o'clock లోపు సబ్మిట్ చేయమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వర్క్స్ అన్నిటిని కూడా ఎమర్జెన్సీ వర్క్స్ కిందకి ముందే ప్లానింగ్ ఫస్ట్ పాయింట్లో రాసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే ఉంటాయో సరైన టైంలో కనుక మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయకపోతే లేట్ పేమెంట్ ఛార్జెస్ పడతాయి. కాబట్టి అటువంటి విషయాలన్నీ ఫస్ట్ పాయింట్లో రాసుకోవాలి. అండ్ అదేవిధంగా చైల్డ్ ఈజ్ ఇన్ సిక్. అంటే మన యొక్క పిల్లలకి జ్వరం కనుక వచ్చిందనుకోండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక వస్తే మనం ఏం చేస్తాం, సాధారణంగా అన్ని వర్క్స్ని కంప్లీట్ చేసి ఇమీడియట్లీ వీ విల్ కన్సల్ట్ ఏ కన్సర్న్డ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి అతను సిక్ అయ్యేంత వరకు కూడా మనం ఏ వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయం. అటువంటి వర్క్స్ అన్నిటిని ఇమీడియట్ వర్క్స్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ప్రిపేరింగ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. రేపు ఎగ్జామ్ ఉందంటే మనం ఏం చేస్తాం, ఈరోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆ సిలబస్ని పూర్తి చేయడానికి ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మరి ఫస్ట్ ప్రయారిటీ కిందకి తీసుకోవాలి. అండ్ దెర్ ఈజ్ సెకండ్ ప్రయారిటీ ఆఫ్ వర్క్ నాట్ అర్జెంట్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అంత అర్జెంట్ కాదు కానీ ఫ్యూచర్లో మాత్రం ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉంటాయో అటువంటి అన్నీ కూడా సెకండ్ పాయింట్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ బి ఏ ప్లాన్డ్ అండ్
అండ్ షెడ్యూల్ వీటిని ప్లాన్ చేసుకోవచ్చు అండ్ షెడ్యూల్గా పెట్టుకొని ఆ షెడ్యూల్ని బేస్ చేసుకొని మన యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ లాంగ్ టర్మ్ గోల్స్. అంటే ఫ్యూచర్లో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ప్లాన్ చేసుకోవడానికి ఇటువంటి వర్క్స్ని డివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ డైలీ ఫర్ గుడ్ హెల్త్. మన యొక్క హెల్త్ ఫ్యూచర్లో కంటిన్యూగా మంచిగా ఉండాలి అంటే ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రీడింగ్ బుక్స్ టు లెర్న్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఏం చేయాలి, ప్రతిరోజు కూడా అప్డేట్ చేసుకుంటూ పోయినప్పుడే ఈ నాలెడ్జ్ ఏదో ఒక రోజు మన లక్ష్యాన్ని సాధించడానికి మన యొక్క స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్అవుట్, లెర్నింగ్ ఎ న్యూ స్కిల్. ప్రతిరోజు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, మార్పులకు అనుసంధానంగా మనం అప్డేట్ కావాలి. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి అవుట్డేటెడ్. కాబట్టి అప్డేషన్లో భాగంగా ప్రతి స్కిల్ ఏదైతే కొత్త కొత్త మార్పులు జరుగుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సరైనటువంటి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అదేవిధంగా ఫ్యామిలీ బాండింగ్ టైం ఆర్ ప్లానింగ్ ఏ వెకేషన్. చాలామంది మరి వెకేషన్ని ముందే ప్లాన్ చేసుకుని పోవడం జరుగుతుంది. అటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనే సెకండ్ పాయింట్లో మనం రాసుకున్నట్టయితే సరైనటువంటి ప్లానింగ్తోని మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఈజ్ వన్ మోర్ పాయింట్, దట్ ఈజ్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ వర్క్ కాదు. అటువంటి వాటిలో ఎగ్జాంపుల్స్గా మనం తీసుకున్నట్టయితే అటెండింగ్ సమ్ అన్నెసరీ మీటింగ్స్, మనకు అది అవసరం లేదు కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఏరియాలో ఒక ఆఫీసర్కి సంబంధించిన కన్సర్న్డ్ మంత్రి గారు ఆ ఏరియాకి రావడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మినిస్టర్ ఆ కన్సర్న్డ్ పర్సన్ రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఆ మినిస్టర్ వెనకాల ఖచ్చితంగా ఈ ఆఫీసర్ వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మినిస్టర్కి ఏమైనా డౌట్ వచ్చిందంటే కన్సర్న్డ్ ఆఫీసర్ అక్కడ ఉండాలి. కాబట్టి ఆయన యొక్క వర్క్స్ అన్ని పక్కన పెట్టి మినిస్టర్ ప్రోగ్రాంలో అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి దీస్ టైప్ ఆఫ్ వర్క్స్ యూ షుడ్ హ్యావ్ టు టేక్ ఇన్ ద అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్లో తీసుకోవాలి. అదేవిధంగా ఆన్సరింగ్ రొటీన్ కాల్స్ ఆర్ మెసేజెస్ వైల్ స్టడీయింగ్. మనం ఏదో మంచి ఇంపార్టెంట్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆ స్టడీ చేస్తున్న సందర్భంలో సడన్గా ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఆ ఫోన్లో అవతల వ్యక్తి ఏం చెప్తారో తెలియదు కానీ తెలుసుకోవాలన్నటువంటి క్యూరియాసిటీతో ఏం చేస్తాం, మనం ఆ యొక్క వర్క్ని పక్కన పెట్టేసి ఆ ఫోన్ కాల్స్ని మనం ఎత్తడం జరుగుతుంది. అక్కడ దీనివల్ల రెగ్యులర్గా ఫోన్ కాల్స్ రావడం వల్ల మన యొక్క ఫోకస్ స్టడీ మీద తగ్గడం జరుగుతుంది. దెర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సో రిప్లైయింగ్ టు అన్ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఇమీడియట్లీ. అంటే ఆఫీస్లో కొన్ని ఈమెయిల్స్ ఖచ్చితంగా మనం స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక బిజినెస్లో ఈమెయిల్స్, కస్టమర్స్ ఏం ఈమెయిల్స్ పంపించారో వాటికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొన్ని సమయాల్లో మరి అసలైన వర్క్ను పక్కన పెట్టి ఆ ఈమెయిల్స్ని చెక్ చేసి వెంటనే వాటికి రిప్లై కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి వర్క్స్ అన్ని కూడా థర్డ్ పాయింట్లో మనం పెట్టవలసి ఉంటుంది. దెర్ ఈజ్ లాస్ట్ పాయింట్ ఈజ్ నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇవి ఎట్టి పరిస్థితుల్లో అంత అర్జెంటు కాదు, అదేవిధంగా అంత ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ టిక్ టాక్ ఎండ్లెస్లీ. అంటే మనం సాధారణంగా సమయం దొరికినప్పుడల్లా ఏం చేస్తాం, సోషల్ మీడియాలో యూట్యూబ్స్ కానీ టిక్ టాక్ కానీ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిని మనం ఎక్కువ కూడా మనం స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ టిక్ టాక్ ఆర్ యూట్యూబ్. అంటే మనకి సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉంటాము, ఎక్కువగా సోషల్ మీడియాలో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం వల్ల మన యొక్క ఫోకస్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇటువంటి వాటిల్లో మనం కనుక ఇన్వాల్వ్మెంట్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఫోకస్ అనేది మన గోల్ మీద తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, వాచింగ్ ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ లేట్ ఎట్ నైట్. రాత్రిపూట పడుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, నిద్ర రాక అండ్ అదేవిధంగా సంథింగ్ మనం యూట్యూబ్కి అలవాటు పడిపోయి ఉంటాం. కాబట్టి ఆ యూట్యూబ్ని ఓపెన్ చేసి వాట్స్ గోయింగ్ ఆన్ అనేది మనం యూట్యూబ్ని రాత్రి పడుకునేంత వరకు కూడా యూట్యూబ్ని చూసుకుంటూ పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల మన యొక్క వర్క్ ఫోకస్ నెక్స్ట్ డే రోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, గాసిప్స్ ఆర్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్. అవసరం లేని సమయంలో అవసరమైన పదాలని మనం ఉపయోగించినప్పుడు దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అటువంటి గాసిప్స్ని మనం మాట్లాడుకోవడం వల్ల మన యొక్క టార్గెట్కి సమయం అనేది కేటాయించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా లాస్ట్ పాయింట్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ది 4 పాయింట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో మనం విజేతగా నిలబడాలంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎనీవే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.